అయితే మనం దీనికి ముందు నేర్చుకున్నాం, ముఖ్యంగా విశ్వాసం ఏంటంటే మనకి బాగా అర్థం చేసుకున్నాం. ఒక వ్యక్తి రక్షింపబడి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆ జీవితం యొక్క బాధ్యత, ఆ వ్యక్తి యొక్క శరీర ఆత్మల యొక్క బాధ్యతను ఎవరు వహిస్తున్నారు అంటే ప్రభువే వహిస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం, మనము దేవుని ఆలయమై ఉన్నామని. నేను చెప్తున్నది విశ్వాసుల కొరకు, సంఘం యొక్క విషయమై నేను చెప్తున్నాను. ప్రియమైన ఒక రక్షింపన విశ్వాసి దేవుని ఆలయమై ఉన్నాడు, అందులో దేవుడు నివాసం చేస్తున్నాడు. అర్థమైందా? రెండోది, శరీర ఆత్మ ప్రాణము రక్షకుడు ఆయనే, ఆత్మీయంగాను శారీరకంగాను. మనం దేవుని వాక్యం చూసాము, అంతం వరకు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని ప్రభు నడిపిస్తున్నాడు. ఆయన ప్లాన్ ప్రకారం నడిపిస్తున్నాడు, ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తున్నాడు. ఒకవేళ నీకు అనారోగ్యత వచ్చినప్పటికీ, వృద్ధాప్య స్థితిలో అనారోగ్యత వచ్చినప్పటికీ కూడా ప్రియమారా దేవుని అనుమతితోనే వస్తుంది. ఇది మన యొక్క విశ్వాసం, పరిశుద్ధుల యొక్క విశ్వాసం. ఇంకొకటి, మన దేవుని వాక్యము కొన్ని చూద్దాం ప్రియమైన బిల్లారా, కొన్ని చూద్దాం. చూడండి, ప్రత్యేకించి ప్రియులారా, కీర్తనలు 71:9 చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 71:9. 71:9. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా వృద్ధాప్యమందు నన్ను ఏం చేయి, విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. అలాగనే 18వ వచనంలో చదువుదాం. ఇందులోనే, దేవా వచ్చుతరము నాకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకుము. నిజంగా ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఇదై ఉండాలండి. ఒక ఆత్మీయ వ్యక్తి యొక్క ప్రార్థన ఇదై ఉండాలి. మరి అర్థమవుతుందండి? వృద్ధాప్యమందు నన్ను విడవచ్చుకు ప్రభువా అంటున్నాడు. ఇందులో మనం అందరికి కూడా ఏంటంట, ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. బ్రతకాలు కూడా, దేవుని ఉద్దేశం కూడా అదే. కానీ ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? ఇది ముఖ్యమైనది. ఒక లోక సంబంధి ఏమనుకుంటాడంటే, నేను బ్రతకాలి. ఎందుకు బ్రతకాలనుకుంటాడు? ఒక రక్షింపైన వ్యక్తి, ఎవరి మనోనేత్రులతో వెలిగింపబడలేదో ఒక శరీర సంబంధించిన వ్యక్తి ఎందుకు బ్రతకాలనుకుంటాడు అంటే, ప్రియులారా, నేను ఇంకా లోకంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చాలా కోరికలు ఇంకా నెరవేరలేదు. ఇల్లు కడదాం అనుకుని ఇల్లు కట్టుకోలేదు, పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకుని చేయలేదు. అంటే పిల్లల పెళ్లిళ్ళు అయిపోతే మనమల పెళ్లి చూడాలి, ముని మనము చూడాలి, ఎన్నెన్నో దీని కొరకు ఆ వ్యక్తి బ్రతకాలనుకుంటాడు. ఎవరు? లోక సంబంధి. ప్రియమైన బాగా అర్థం చేసుకోవాలి. కానీ ఒక విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి ఎక్కువ కాలం బ్రతకాలని ఎందుకు అనుకుంటాడు తెలుసా? చదవండి, అక్కడ రాయబడిన మాట చదవండి. నేను తెలియజెప్పునట్టు, ఏం తెలియజెప్పినట్లు? ప్రియమైన దేవ వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకము. ఎందుకు బ్రతకాలి? వచ్చే తరముకు ఏం చేయడానికి? వచ్చే తరముకి ఏం చేయాలండి? పుట్టబోయే వారందరికీ ఏం చేయాలి? నీ శౌర్యమును, నీ గొప్పతనాన్ని వివరించడానికి, నీ ప్రేమను వివరించడానికి, నువ్వు పొందిన మా కొరకు పొందినటువంటి కష్టాన్ని,
శ్రమను ఇతరులకు తెలియపరచడం కొరకు, మా జీవితం చేత అద్భుతాలు తెలియపరచడం కొరకు నేను బ్రతకాలి, నా మనమరాలకి చెప్పాలి. ఇది ప్రేమరా ఒక నిజమైన విశ్వాసికి. అలాంటి మనసు, అలాంటి ప్రార్థన ఈ రాత్రి కాలంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అలాంటి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉందండి. నువ్వు ఎవరొస్తున్నామని ఇప్పుడే అవును, ఇప్పటి నుంచే నువ్వు సిద్ధపడాలి, ఆ మనసు నీకు రావాలి. అర్థమవుతుందండి. అంతేగాని వాళ్ళు కొట్టారు, వీళ్ళు తిట్టారు, నా కొడుకు చూడలే, కూతురు చూడలే, మనవరాలు చూడలే, వాళ్ళేదో అన్నారని మనసు పెట్టుకొని జీవించడం కొరకు కాదు. నీ పట్ల దేవుడు చేసిన కార్యాన్ని ఏం చేయాలి? ఇతరులకు చెప్పడానికి. అది ఒక నిజమైనటువంటి విశ్వాసికుడు, ఒక పాత నిబంధన భక్తునికి అలాంటి కోరిక ఉన్నప్పుడు దేవుని ఆలయంగా ఉండి పరిశుద్ధాత్మకు నివాసస్థలము ఉన్న నీలో ఎలాంటి కోరిక, ఎలాంటి ఉత్సాహం కలిగిన వాడికి ఉండాలో నువ్వు బాగా గ్రహించవలసిన వాడవై ఉన్నావు. ఇంకా చూడండి 92వ కీర్తన 13 చదువుదాం. 92, 13, 14. 92, 13, 14. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. చూడండి ఎవరి గురించి మాట చెప్తున్నాడండి? నీతిమంతుల గురించి. మనం ఇంకా 12 చూసినట్లయితే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకొక సిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. కానీ ఎంత గొప్ప ఆట! నీతిమంతులు ఉంటారంట, ఖర్జూర వృక్షములు మూవేస్తాడంట. ఒక తాటి చెట్టు చూడండి, ఒక కొబ్బరి చెట్టు చూడండి, ఎప్పుడు పచ్చగానే ఎగురు పెడతారు ఉంటది, ఎప్పుడు కొత్త ఆకు వస్తూనే ఉంటుందండి. అన్ని చెట్లులాగా ఇవి ఉండవు కదా. ఖర్జూరపు చెట్టు ప్రేమ రాక, ఖర్జూరపు చెట్టు, ఒక ఈత చెట్టు కావచ్చు, కొబ్బరి చెట్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినటువంటిది. ఈ చెట్లు మనం గమనించినప్పుడు దీనికి ప్రతి కాలంలో ఒక ఇరు పెడుతూనే ఉంటుంది. అర్థమైందా? మిగతా చెట్లు చూడండి, ఒక కాలం ఎగురు పెడుతుంటారు, ఒక కాలం ఆకులో కనబడతా, ఒక కాలం చూసినప్పుడు అంత రాలిపోయి మోడు బారిగా ఉంటుంది. కానీ ఈ చెట్లు అవి కావు. మాట అర్థమవుతుంది మీకు అందరికి? అలాగే నీతిమంతులు ఎప్పుడంట ఎగురు పెడుతుంట, అంటే రోజు రోజు అతను నూతన ఉత్సాహం వస్తుంది, బోరు కొట్టదు. చాలా మంది తమ జీవితానికి బోరు కొడుతుంది, టైంపాస్ కావాలి కొంతమందికి. అర్థమైందా? టైం పాస్ చేస్తుంటారు, కొంతమంది బోరు కొడతా ఉంటారు. అంటే నువ్వెవరు అంటే నీతిమంతుడు కాదు అని అర్థం. నీతిమంతుడు ఏమవుతావు? నిత్యం నీలో ఏమొస్తుంది? నూతనమైన రీతిగా ఎగురు పెడుతుంటుంది. దినదినం నూతనమైనటువంటి అనుభవాలు దేవునితో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి వృద్ధాప్యమందు కూడా ఎగురు పెడతాడు. ఎందుకో తెలుసా ప్రియమైనలారా? నాకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు, నన్ను రక్షించిన నా రక్షకుడు, నన్ను కాపాడుతున్న వాడు, ఏం లేదు, ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటానికి నీవు ఒక వృద్ధాప్యమందు కూడా బ్రతకాలి అని ఎందుకు కోరుకోవాలి తెలుసా? నేను ఈ యొక్క 50 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాను. ఇన్ని దినాలు నా ప్రభు నన్ను నడిపిస్తాడు ఈ రీతిగా, కాబట్టి నిన్ను నడిపించాడని నీ ముందున్నటువంటి యొక్క పసిపిల్లలకి, యవనస్తులకి ఏం చేయడానికి?
ఆయన ఎప్పుడు చెడుతనము చేయడు, ఆయన ఎప్పుడు మంచే చేస్తాడని నిరంతరము నువ్వు చెప్పడం కొరకండి. అలా నేను నమ్ముకున్న రక్షకుల్లో ఏం లేదు, చెడుతనము లేదని ప్రచురము చేయటానికి. లేదా దీర్ఘాయుషుతో జీవించవలసిన వాడవి. ఆ ఉద్దేశముతో ఒక నీతిమంతుడు, నిజమైన నీతిమంతుడు అలా ఉద్దేశం కలిగి ఉంటాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడు, నేను నా జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశాను, ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో తప్పిపోయినప్పటికి కూడా నా ప్రభు ఈ వయసు వరకు కూడా నన్ను ఏం చేస్తాడు తెలుసా, నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక అని నీ వచ్చే తరంకి ఏం చేయడానికి, తెలియపరచడానికండి. ఇది ఒక వృద్ధులు చేయవలసిన పని. బహుశా మనల్ని దేవుడు ఎంతకాలం బ్రతికిస్తాడో మనకు తెలియదు. మధ్యలో ఒకవేళ ప్రభు వస్తే వెళ్ళిపోతాం. ఏదేమిటి కూడా ప్రేమ ఎంతకాలము మనం జీవించినప్పటికి కూడా మన ముందు వస్తున్న తరానికి ఏం చేయాలి తెలుసా, ఆయనలో ఏ చెడుతనము లేదు, ఆయన చాలా గొప్పవాడు, అద్భుతములు చేయవాడు, ఆయన ఆశ్రయించే వాడిని విడిచిపెట్టేవాడు కాదు అని కీర్తనకారుడు చెప్పిన రీతిగా నిరంతరము ఆయన గురించి ఏం చేయాలి, నువ్వు ప్రచురము చెయ్యాలి. అవునండి, ఆయన నమ్ముకున్న ప్రజల్ని ఎన్నడు దేవుడు విడిచిపెట్టువాడు కాదు. ఇది ప్రచురం చేసే మనసు కలిగిన వాడు నిజమైన విశ్వాసి. ఇలాంటి వాడిని దేవుడు దీర్ఘాయుష్ నింపేం చేస్తాడు, నిలబెట్టి నడిపిస్తాడు. ప్రియమైన పిల్లలు, చెప్పే విషయం ఏంటంటే ఆ రీతిగా ఒక వృద్ధులను దేవుడు ఏం చేస్తాడు, నడిపిస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతాం, 46:4 చదువుదాం. చదవండి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడరు నేనే, తల వెంట్రుకు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడరు నేనే, నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకొని వాడు నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడు నేనే. చూసారండి, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడే. అర్థమైందండి? ఏం చేస్తున్నాడు దేవుడు? వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా, ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకు నెరయు వరకు నేనేం చేస్తాను, ఎత్తుకొని నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వృద్ధాప్యం వచ్చే వరకు నడిపిస్తాడు. ఆయన ఎన్నటికీ అందుకే నిన్ను విడవను ఎడబాయనని చెప్తున్నాడు వాగ్దానం. కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రజలను ఎన్నడూ ఏం చేయడు, విడిచి పెట్టడు. బహుశా చివరి మూమెంట్ లో ఒకరు అనారోగ్యత వచ్చినప్పటికి కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. అలాగే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా భరించగలటువంటి కృప ఆయన ఇస్తాడంటే. ఇప్పుడు అనారోగ్యం వచ్చినా కానీ ఏదొచ్చినా కూడా ప్రియం ద్వారా ఏం చేయడు, ఆ కృప ఇస్తాడు. ఉదాహరణ ఎలీషాకి ఆయన కూడా భయంకర బాధ వచ్చింది, మంచం పట్టాడు. మంచం ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఏం కొరత కనబడలేదండి. ఆ సమయంలో కూడా దేవుని గురించినటువంటి కార్యమును ప్రచురం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు అయితే వచ్చాడు, వచ్చి ఏడుస్తున్నాడు. ఆయన చూసుకుంటా, అయ్యా ఇజ్రాయెల్ రథములు గుర్రములు అని నువ్వే కదా అంటే, అప్పుడు కూడా మంచంలో ఉంటూ కూడా ఏం చేస్తున్నాడు, ఇదిగో ఆ కిటికీ వైపు తిరిపి ఏం చేయండి, బాణాన్ని వేయి. సరిగా చేయకపోవడం బట్టి ఒకసారి 2 సార్లు కొట్టి ఆగిపోయినప్పుడు గద్దించి తర్వాత జరగబోయే సంగతి చెప్తున్నాడు. ఏంటంటే, ప్రేమ బారా ఇక నువ్వు 2 సార్లు 3 సార్లు మాత్రం గెలుస్తావు, తర్వాత నువ్వు గెలవలేవని చెప్పేశాడు సిరియల్ని. బాగా అర్థం చేసుకోవాలి. దాని వృద్ధాప్య మందు కూడా వచ్చాడండి. ఆ టైంలో ఆయన చేయవలసిన పనంతా కంప్లీట్ చేసి విశ్రాంతిలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలాగే కొత్త నిబంధన పరిశుద్ధులు మనం చూస్తాం.
పౌలు గాని పేతురు గాని వాళ్ళ పని ముగించి మరి ప్రభువును నిద్రించినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమ, లేక హతసాక్షులు అయినట్టుగా మనం చూస్తాం ప్రేమ. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ఎన్నడూ కూడా ఏం చేయడు, విడిచిపెట్టడు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నేను చనిపోవాలని కానీ నన్ను చంపేయని కానీ ఏ మాత్రం కోరుకోరు. ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా కూడా నన్ను చంపేయండి కానీ వీళ్ళారా నేను చనిపోవాలని కానీ ఏమాత్రమో కోరుకోరు. కాబట్టి అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా చనిపోవాలని కానీ చచ్చిపోవాలని కానీ ఏమాత్రము కోరుకోరు. నన్ను చంపేయని ఏమాత్రం అనరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎవరు ఇలాంటి కార్యానికి అనుమతించేవారు తెలుసా? ఎవరు తమకు కలిగిన బాధను భరించలేక చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు ఎవరు తెలుసా? ఒకవేళ ప్రభు నమ్మి ప్రభుకు దూరం ఏంటంటే వారు. ఉదాహరణకు మన ఎదుట సౌలు ఉన్నాడు, విన్నారండి? సౌలు ఉన్నాడు. సౌలు ఏం చేశాడు తెలుసా ప్రియమైన పిల్లారా? ఓడిపోతున్నాను తెలిసి శత్రువులు తనను గాయపరుచును చూసి వాళ్ళ చేతిలో పడడం కంటే నేను చనిపోవడం బెటర్ అనుకొని తను తాను పొడుచుకున్నాడు. అయినా మరణం రాలేదండి, అయినా మరణం రాలేదు. చివరికి ఆ కత్తి మీద పడి బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ భరించుకోలేక అప్పుడు అటు వెళ్తున్న వ్యక్తులను పిలిచి, అయ్యా నేను భరించలేకపోతున్నా ఈ బాధను, నన్ను చంపేయి అని ప్రియమారా చంపాలని కోరుకుంటున్నాడు. అక్కడ వింటారండి, చంపాలని కోరుకుంటున్నాడు అక్కడ. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎలాగో వీడు బతకడని చెప్పి ఏం చేస్తాడు, తలకాయ నరికేశాడు. ఈయనెవరు? దేవుని నుంచి తొలగిపోయిన వ్యక్తి. కానీ మొట్టమొదటి ఇది కోరుకునే వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని ఎరగని ప్రజలు, దేవునికి దూరమైన ప్రజలు. వారికి దేవుని కృప దొరకదండి. దేవుని కృప ఉంటే ఎంత శ్రమ అయినా కూడా ఏం చేయగలడు, భరించగలడు. ఆయన నమ్మి కూర్చున్న వారికి దేవుడు నిత్యముగా ఏం చేస్తాడు, కృప అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఒకవేళ నీవు భరించలేని బాధను ఎప్పుడు దేవునికి అనుమతించడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కారుణ్య మరణం అనేది దైవ బిడ్డలు ఎన్నటి కోరుకోనటువంటిది, కోరుకోరు కూడా. దాని సంఘము ఏమాత్రం కూడా అనుమతించదు అన్న విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. రెండోది